వ్యూహాత్మకంగా విద్యాసాగర్ గారు, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది. నేతలు వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా వచ్చే నష్టం లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. ఇది కాకమన్ రాజశేఖర్ గారు అంటుంది. ఇంకెంతమంది ఎంపీలు మీతో టచ్లో ఉన్నారు? అలాగే అటు రాజ్యసభ పరంగా కానీ శాసన మండలిలో కానీ కంపారిటివ్లీ తెలుగుదేశం పార్టీ బలం నామమాత్రంగా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ రిజైన్ చేశారు కాబట్టి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 2 సీట్లు ఈజీగా మీరు గెలుచుకోగలుగుతారు, బలం కూడా ఉంది కాబట్టి. అలాగే ఎమ్మెల్సీల పైన కూడా ఫోకస్ పెట్టారంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, రాజశేఖర్ గారు కూడా నమస్కారం. ఇప్పుడు నీవు నేర్పిన విద్య నిరాజాక్ష అనేది మనకు సామెత వినే ఉంటాం. ఒకటి అది వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది. రెండోది మేము రాజీనామాలు చేసి రమ్మంటున్నాం. ఇప్పుడు మోపినేని గారు లేకపోతే ఇంకొకరో ఏదైనా వాళ్ళ ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ అంతర్గత విషయాల మీద మేము చర్చించలేము. అది వాళ్ళు మాట్లాడుకోవాలి, అప్పుడున్న మాట్లాడుకోవాలి. వాళ్ళకి అక్కడ అవమానాలు జరిగాయా, ఇంకోటి జరిగాయా అనే దాని మీద వాళ్ళకి తెలిసి ఉంటుంది, లేదా పార్టీకి తెలిసి ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ అంతర్గత విషయం. వాళ్ళ మీద దాని మీద మేము మాట్లాడడానికి లేదు. మా అంశం వరకు ఏంటంటే మీరు వస్తారా, పార్టీ రాజీనామా చేయండి, పదవికి రాజీనామా చేయండి. మేము అవకాశం కల్పిస్తామా కల్పించమా అన్నది పార్టీ డిసైడ్ చేస్తుంది, నాయకుడు డిసైడ్ చేస్తారు. అంతే తప్ప ఇక్కడ ఏమి వాళ్ళు అట్లా రాగానే ఇటు మేము తీసుకునే పరిస్థితి లేదు అని చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి కూడా స్టేట్మెంట్ చెప్పారు కదా. ఆయన పర్సనల్ గా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేయాల్సిందే. అప్పుడు ఫెయిర్ పాలిటిక్స్ ఉంటాయి కదా, ఎవరు ఏ పార్టీలకు పోయే అధికారం అన్నా ఉంటది కదా. ఆ పార్టీలకు పోయినా కూడా ఖచ్చితంగా ఈ విధి విధానాలను గౌరవించి వాళ్ళు పదవులకి, నాకు తెలిసినంత వరకు బీదా రావు గారికి 4 సంవత్సరాలు ఉన్నట్టుంది మా ఇది ఎమ్మెల్సీ ఎంపీ రాజ్యసభ. 4 సంవత్సరాలు పదవి కాలాన్ని వదులుకొని వస్తున్నాడు కదా. సో అక్కడ వాళ్ళకి అంతర్గతంగా ఏమి జరిగాయి అన్న దాని మీద చెప్పింది వాళ్ళు ఏ కారణం చెప్పారు ఆ కారణం సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలా, ఆ పార్టీ చెప్పాలా. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు సంధించే ప్రశ్నలు అన్నిటికీ కూడా. సో మాదేంటి, ఆన్ కండిషన్ మీద వాళ్ళు వస్తున్నారు. ఈ కండిషన్స్ అయితే రాండి అంటున్నారు. చెప్పాం పార్టీకి, ఏ పార్టీలో ఎవరైనా పోయి సర్వీస్ చేసే అధికారం వాళ్ళకు ఉంటది. ఇదే గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా సతీష్ గారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం మేరకు వాళ్ళకు ఏ పార్టీలో ఉంటే ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు ఈ కండిషన్ మీద రావచ్చు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు దాని మీద. ఆ కండిషన్స్ ఒప్పుకున్నారు, కప్పుతున్నాం. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చాడో అన్ని కండిషన్స్ కూడా వాళ్ళకి అందరికీ అప్లికబుల్ కదా అన్ని కూడా. సో ఆన్ కండిషన్ మీద తీసుకునేటప్పుడు వాళ్ళు మమ్మల్ని విమర్శించాల్సిన అవసరం లేదు, విమర్శించే రకంగా మేము రాజకీయాలు చేయడం లేదు. ఎందుకంటే విద్యాసాగర్ గారు, వైసీపీకి ఇది జలక్కెలగా అవుతుందని అంటే మీ పార్టీకి సంబంధించిన 5 రాజ్యసభ సభ్యులు 4 అప్పట్లో భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయారు. ఇది మాకు దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు, మేము ఓడిపోయాం కాబట్టి వీళ్ళు కాదు మరికొందరు కూడా వెళ్ళిపోవచ్చు అంటున్నారు రాజశేఖర్ గారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు మా పార్టీకి పోయినా లేదు వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఇదని క్వైట్ న్యాచురల్ నేను చెప్తున్నాను. రాజశేఖర్ గారితో నేను విభేదించేది ఏంటంటే ఆయన పదవి లేకపోతే అధికారం అంటున్నారు. ఇప్పుడు అధికారాన్ని వాళ్ళు వదులుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఈ రోజుతో వస్తున్నారు, వాళ్ళు అధికారాన్ని వదులుకొని వస్తున్నారు. ఒక కామన్ కార్యకర్తగా లోపలికి అడుగు పెడుతున్నారు. ఇంకా అధికార దర్పం ఎక్కడ ఉంటది వాళ్ళకి? పదవి ఉంటే మా జెండా పట్టుకొని వచ్చారు, వాళ్ళ రాజ్యసభలోనో లేకపోతే ఆ ప్రోటోకాల్లో లేకపోతే ఆ సీట్ లో కూర్చోవడం ఉంటది. ఆ రాజ్యసభలో సీట్ కూడా ఖాళీ చేసి వస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సామాన్య కార్యకర్తలాగా ఎంటర్ అవటమే కదా. అధికారం కోసం వచ్చేటట్టు ఎట్లా అవుతుందండి? అంటే మీరు ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చుంటారు కదా, మళ్ళీ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మీరు అభ్యర్థులైన అష్యూరెన్స్ ఇవ్వకుండా ఉండుంటారా? ఒకటి ఈ రోజు ఎంట్రీ ఏంటి, రేపు మేము అష్యూరెన్స్ ఇస్తామా ఏదా అనే తర్వాత విషయం. రైట్. ఈ రోజు వాళ్ళ ఎంట్రీ ఎట్లా ఉంటుంది, అధికారాన్ని వదులుకొని వస్తున్నారు. అది అట్లాగే పెట్టుకొని పార్టీ రాజీనామా చేసి మా జెండా కప్పుకోవట్లేదు కదా. అన్నిటికీ రాజీనామాలు చేసి మా పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. అది అష్యూరెన్స్ ఇస్తారా, పదవులు వస్తాయా రావా అన్నది అధినాయకుడు చూసుకుంటారు, వచ్చి చేరే వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రస్తుతానికైతే అది విభేదిస్తున్నా, ఆ మాట విభేదిస్తున్నా. రైట్ రైట్. విద్యాసాగర్ గారు, ఇప్పుడు
ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో చేరికల మీద మాట్లాడుతున్నాం. ఎవడో 10 ఏళ్ల ముందు మాట కాకుమాన్ గారు మాట్లాడుతున్నారు. నేను చెప్తాను, అసలు ఆద్యుడే పూజ్యుడే రాజశేఖర రెడ్డి. టీఆర్ఎస్ చంపాలని చెప్పి ట్రైన్ చేసింది రాజశేఖర రెడ్డి కాదా? ఎవరు తీసుకున్నాడు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి? మన కింద నలుపు కూడా చాలా ఉండాలి. అది మనం మాట్లాడుకో, అది మనం మాట్లాడం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని చంపేయడానికి ట్రై చేశారు కదా. 12 మంది 14 మంది తీసుకొని మంత్రులు చేయలే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు? ఏం మాట్లాడతాం మనం? అంటే ఈ చరిత్ర మేము లేమా? ఈ ప్రస్తుత కాలంలో మేమేమో లేమా? కొత్తగా ఏమైనా అంతరిక్షం నుంచి మేమంతా వచ్చామా? కొత్త విషయాలు, తెలియని విషయాలు ఇంకెవరికైనా చెప్పండి అమాయకులకి. కొంత ఏదో లోకల్ జ్ఞానం తెలుస్తుందని చెప్తే ఎట్లాగా? ఒకటి. రెండోది, వాళ్ళు మా పార్టీలోకి వచ్చిన తర్వాత మేము ఏమైనా ఇచ్చుకుంటాం. అది వీళ్ళు మాట్లాడడానికి అనవసరం. నువ్వు ఇచ్చిన పార్టీ సభ్యత్వంతో పాటు నువ్వు ఇచ్చిన పదవి కూడా వదులుకొని బయటికి మా పార్టీలోకి వస్తే మేము ఏమి ఇచ్చుకుంటాము, ఏమి ఇవ్వము అనేది వీళ్ళకెందుకు? ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. పార్టీ పదవి ఇస్తామా, రాజ్యసభ పంపిస్తాం, ఇంకోటి పంపిస్తాం అనేది అది నాయకుడు మీద ఉంటది. మీరు ఇచ్చిన పదవులతోటి వాళ్ళు ఇక్కడ ఏమైనా కంటిన్యూ అయ్యి ఎంజాయ్మెంట్ కోసం వచ్చారా? లేదు కదా. రేపొద్దున వాళ్ళకి ఏ పదవులు వస్తే మీకేంటి అభ్యంతరం? ఓకే, వాళ్ళు మీ నాయకుడి మీద ప్రశ్నించేటటువంటి, మాట్లాడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో, ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పండి. అంటే విద్యాసాగర్ గారు, సరే వైసీపీ అభ్యంతరం ఓకే, మీకు మాట్లాడే హక్కు ఉంది. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా ఎమ్మెల్సీ పోతుల సునీతను పార్టీలోకి తీసుకోవద్దు, ఊసరవెల్లి లాంటి నాయకులు టీడీపీలోకి వద్దు, అలాంటి వారిని చేర్చుకుంటే పార్టీ కోసం కష్టపడిన వారిని అవమానించినట్టు ఒక ట్వీట్ కూడా చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? అది ఆవిడ అభిప్రాయం. ఆవిడ ఎమ్మెల్యేగా లేదంటే పార్టీ కార్యకర్తగా, పార్టీ సీనియర్ కార్యకర్తగా తనకున్నటువంటి లాయల్టీ ఏదైతే ఉందో శిరీష గారు, ఆవిడ ట్వీట్ చేశారు. అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దని నాయకుడు చూసుకుంటారు. ఓకే, తప్ప ఇక్కడ పార్టీ అవసరాలు, రకరకాల మనుషులు, రకరకాల కులాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల వ్యక్తుల కలయికనే ఒక పార్టీ ఉద్దేశమైన ఇంకోసైనా. అంతే తప్ప వీళ్ళు ఇట్లాగే ఉండాలా, అట్లాగే ఉండాలా అంటే రాజకీయానికి ఏమైనా షేప్ ఉందా? అదే దానికి వాసన ఉందా, రుచి ఉందా? ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని చెప్పడానికి ఆ పర్టికులర్ టైంలో ఇది కరెక్ట్ అనుకుంటే చేస్తారు. మేబీ తప్ప కరెక్ట్ అనేది లాంగ్ రన్ లో డిసైడ్ అవ్వచ్చు. ఈ రోజు నిర్ణయం ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది మనం చెప్పలేము, నిర్దేశించాలి చాలా మంది. కాకముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని దానేశ్వర్ పోటీ చేసేటప్పుడు 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అప్పుడు మద్దతు తెలిపారు కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంత్రి పదవులు ఇచ్చారండి, మంత్రి పదవులు ఇచ్చారండి. కాంగ్రెస్ పార్టీ సార్ అది. రాజశేఖర రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నటువంటి పార్టీ, మరి అది వర్తించదా? అది రాజశేఖర గారికి ఫోటో పెట్టుకున్నటువంటి పార్టీ. రాజశేఖర గురించి మీరు ఎందుకు పెట్టుకుంటారు? తండ్రిగా పెట్టుకున్న హక్కు ఆయన ఉంటుందండి. పార్టీ సింబల్ పార్టీ సింబల్ లోనే రాజశేఖర గారి ఫోటో పెట్టుకున్నటువంటి ఫోటో అది సింబల్ అది.